అవును. మన తెలుగు వాళ్ళు ఎందుకన్నా అక్కడికెళ్ళి చదువుకోవడానికి గాని, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిచ్చారంటే ఏం జెప్తారు? మెయిన్ స్పెషాలిటీస్ పిల్లలకి కావాల్సింది ఇంజినీరింగ్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్‌లో మెయిన్ కీలకం ఫస్ట్ ఇయరే. హ్మ్. ఫస్ట్ ఇయర్ వాళ్ళు గెటిన్ అయ్యారనుకోండి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆల్మోస్ట్ ఆటోమేటిక్‌గా గెటిన్ అవుతారు. హ్మ్. ఈ ఫస్ట్ ఇయర్‌కి కావాల్సింది ఏంది? ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, లైబ్రరీ, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. బయట మన దగ్గర డెవలప్ చేయరు. హ్మ్. అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అంటే సిఎస్ఆర్ ఫండ్స్ వాడతారు. తర్వాత డెవలప్‌మెంట్ విషయంలో వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్‌గా మొత్తం డెవలప్ చేసేస్తారు. ఓకే. ఇక్కడ మన దగ్గర డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎక్కడున్నాయి? చాలా చాలా యూనివర్సిటీస్‌లో లేవు. హ్మ్. అక్కడ 100% డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. హ్మ్. ప్లస్ అప్డేటెడ్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ. అప్డేటెడ్ ల్యాబ్స్. అప్డేటెడ్ ల్యాబ్స్. డైరెక్ట్ కంపెనీస్ సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్‌షిప్స్ ఇస్తున్నారు ఇక్కడ పిల్లలకి. సెకండ్ ఇయర్ నుంచే? కొన్ని కంపెనీస్ వర్క్ చేయించుకుంటున్నాయి పిల్లల దగ్గర. హుహు. 3 అవర్స్, 4 అవర్స్ పర్ డే. అంటే వాళ్ళకి లీజర్ టైమ్‌లో వర్క్ చేసుకొని మంత్లీ సాలరీ ఇస్తున్నారు. 10,000-15,000 సాలరీ ఇస్తున్నారు. కొన్ని వర్క్స్ యూనివర్సిటీ చేసుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర పిల్లలు సెకండ్ సెమిస్టర్ తర్వాత సెకండ్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ సెలెక్ట్ అయ్యారు. హుహు. కొంతమంది పిల్లలు సేమ్ ఇప్పుడు వీడియోస్ ఉంటాయి. ఎడిటింగ్‌కి సంబంధించి ఇద్దరు పిల్లలు సెలెక్ట్ అయ్యారు. హుహు. అట్లా డిఫరెంట్ వేస్‌లో మన పిల్లలందరూ సెలెక్ట్ అయ్యారు. ఓకే. వాళ్ళకి 10,000, 12,000 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మంత్లీ 10,000 అనేది చిన్న అమౌంట్ కాదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల. గ్రేట్. అట్లా ఇంటర్న్‌షిప్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి హ్మ్. మేజర్‌గా. అంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత బూస్టింగ్ కదా. ఆ! ఖచ్చితంగా. అట్లా ఏ యూనివర్సిటీస్ కాల్ఫర్ చేయరు అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. ప్లస్ ఈయన అకాడమిక్స్‌లో కూడా పర్సెంటేజెస్ ఉంటాయి వీళ్ళకు. హ్మ్. అంటే 90% వచ్చింది అనుకోండి స్టూడెంట్‌కి, ఫీజులో కూడా వ్యవహరిస్తారు ఇక్కడ. హుహు. పర్సెంటేజ్ తీసి 20%, 30%, 50% కూడా స్కాలర్‌షిప్స్ ఇస్తున్నాం. ఎంత ఇంటుంటే మనకు అబ్రాడ్ ఎవరైనా ఎళ్ళినప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ మరి ముందుకెళ్తుంటారు కదా! సేమ్ సో పార్ట్ టైమ్ అంటే అది వేరే వేరే దగ్గరికి వేరే వస్తది. దగ్గర వస్తుంది. కానీ ఇక్కడ కంపెనీస్‌తో ఇన్ క్యాంపస్ ఉంటుంది. ఆ! ఇన్ క్యాంపస్ ఉంటుంది ఇక్కడ. యాహ్! ప్లస్ మేజర్‌గా నేనేం చెప్తున్నా అంటే సరౌండింగ్‌లోనే కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఈ కాలేజ్ సరౌండింగ్‌లోనే. మన ఇండియా ఫస్ట్ క్యాపిటల్ ఇన్ ఆగ్రా హ్మ్. బిఫోర్. తర్వాతనే ఢిల్లీ చేశారు. ఢిల్లీ. ఆగ్రా అనేది సెంటర్ పాయింట్ ఇంకా. అంటే ఆల్మోస్ట్ 4-5 స్టేట్స్‌కి సెంటర్ పాయింట్ ఇది. అంటే అటు రాజస్థాన్‌కి కానీ, ఇటు మధ్యప్రదేశ్‌కి కానీ, ఇటు గురుగావ్ కానీ, హర్యానా కానీ, అటు ఢిల్లీకి కానీ. హ్మ్. సెంటర్ ఉంటుంది ఆగ్రా. ఎటు పోయినా 100 కిలోమీటర్లు మేజర్. హ్మ్. అందువల్ల ఆగ్రా పాపులేషన్ కూడా పెద్దది. అంటే 25 lakhs పాపులేషన్ ఉంటుంది. పెద్ద సిటీ. పక్కనే మథుర కూడా ఆల్మోస్ట్ పెద్ద సిటీ. 30 కిలోమీటర్స్ మథుర. ఓకే. ఎక్స్‌ప్రెస్ వే మేజర్‌గా. అంటే ఏ యూనివర్సిటీస్ హైవేస్‌కి ఉండవు. హ్మ్. లోపలికి ఎక్కడో ఉంటాయి. రిమోట్ ఏరియాలో ఉంటాయి. కానీ ఇది హైవే మీద కాలేజ్. ఓకే. ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. కాలేజీలో పిల్లలకి టెంపుల్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది. ఓకే. ఫుడ్ కోర్ట్స్ కానీ, వాళ్ళకు అంటే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇప్పుడు సపోజ్ మనకు కొన్ని ఫెస్టివల్స్ వాళ్ళకు సైమల్టేనియస్‌లో ఉంటాయి. మెయిన్ అక్కడ వినాయక చవితి బాగా చేస్తారు. కృష్ణాష్టమి బాగా చేస్తారు. దివాళీ బాగా చేస్తారు. తర్వాత దసరా బాగా చేస్తారు. సంక్రాంతి మనం ఒక స్టైల్ వేసుకుంటే వాళ్ళు ఒక స్టైల్ చేస్తారు. హ్మ్. అట్లా ప్రతి ఫెస్టివల్ ప్రతిదీ ఉంటుంది ఇంకా అక్కడ. వాళ్ళకి ఇది లేదనుకోకుండా అన్నీ ఎంజాయ్ చేస్తారు పిల్లలు.